స్టైల్కి శారీకి మ్యాచ్ అవ్వలేదు. ఎనీవేస్ నేను ఈ రోజు నుంచి వీక్లీ వన్స్ శారీ డ్రేపింగ్స్ మోడల్స్ కానివ్వండి, అలాగే టిప్స్ కానివ్వండి చెప్దాము అనుకుంటున్నా. అది కూడా లాంగ్ వీడియోస్లో. అది మీకు ఇష్టమా కదా అనేది కామెంట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈరోజు నేను చెప్పబోయేది టిప్ అనుకోండి, లేదంటే శారీ డ్రేపింగ్ అనుకోండి. రెగ్యులర్ వియర్ శారీస్ కానివ్వండి, పార్టీ వేర్లో కూడా స్మూత్గా ఉండే శారీస్ కానివ్వండి, క్రేప్ సిల్క్ శారీస్ కానివ్వండి, ఏవైనా సరే రోజు కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనుకున్నా స్మూత్ శారీస్ నేను మెయిన్గా చెప్పేది. అవి ఎంతసేపు అయినా ఫస్ట్ మీరు కట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇప్పే వరకు కూడా ఎలా కట్టుకున్నారో అలాగే ఉండాలి అంటే జారిపోకుండా ఉండడానికి మెయిన్గా టిప్స్ చెప్తాను. అది కూడా మెయిన్గా 3 ప్లేసెస్లో మీరు మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట. మేబీ ఇప్పుడు నేను చూపించిన తర్వాత అది చాలామందికి నాకు కూడా తెలుసు అని ఆన్సర్ రావచ్చు. బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాబోయే వాళ్ళకి, శారీస్ కట్టుకోవాలి అని కొత్తగా ట్రై చేసే వాళ్ళకి హెల్ప్ అవుద్ది. సో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి అంటే ఉండండి చూపిస్తాను. మెయిన్ థింగ్ ఇక్కడ కుచ్చులు ఎలా వస్తాయో తెలియదు వాళ్ళకి. బట్ ఏం టిప్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్ అదొకటే చాలు. అండ్ మెయిన్గా వెనకాల ఇక్కడ లూజ్ వచ్చేసి పోతా ఉంటుంది అనమాట, కిందకి జారిపోయింది. అది ఎందుకు జారిపోతే అర్థం కాదు, చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి ఫస్ట్లో మనం లోపలికి దోపుతాం కదా, అంటే కట్జంగు ఫస్ట్లో పెట్టినప్పుడు అది కూడా జారిపోయింది. ఈవెన్ పిన్స్ పెట్టినా సరే, ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పెట్టాను కదా కుచ్చులు, ఈ కుచ్చులు పిన్ పెట్టామనుకోండి, ఇదిగోండి ఇలా లూజ్ వచ్చేస్తాయి ఇట్లా. సో పిన్ పెట్టకపోయినా కూడా అలాగే ఉండిద్ది. అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు పాటించాల్సిన టిప్, లోపల ఏదైతే మనం ఇన్నర్ వేర్ అంటే పెట్టికోట్ వేసుకుంటున్నామో లోపల లంగాలు, దాన్ని కరెక్ట్గా మనకి బొడ్డు ఉంటుంది కదా దాని మీదకి, కరెక్ట్గా దాని మీదకి ఓకే కట్టుకొని మీకు ఊపిరాడినంత వరకు, ఎంత ఫ్రీగా ఉన్నంత వరకు కూడా లంగా కట్టుకునేటప్పుడు గట్టిగా టై చేసుకోండి. ఎప్పుడైతే లంగా లూజ్ ఉంటుందో అప్పుడే ఆ కుచ్చులు అనేవి లూజ్ అయిపోతాయి. అది ఫస్ట్ టిప్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి చెప్పాలంటే, ట్రాన్స్పరెంట్గా ఉండే శారీస్ కట్టుకున్నప్పుడు మామూలుగా ట్రెడిషనల్ లంగాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే షేప్ వియర్లోనే వచ్చాయి. బట్ ట్రెడిషనల్ లంగాలు ఉంటాయి కదా, వాటిని కట్టుకున్నారనుకోండి కాటన్వి, దానికి మనం నాట్ వేసుకునే దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఏం చేస్తారంటే అందరూ ఇటు సైడ్ కడతారు. లైక్ చూడండి, ఇటు సైడ్ పెడతారనమాట. కానీ చీర అంతా కట్టుకున్నాక మనకి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ మీదకి పళ్ళు వేసుకుంటాం. సో రైట్ సైడ్ మనకి శారీ 2 లేయర్స్ ఉంటుంది. ఇటువైపు పెట్టుకున్నాం అనుకోండి, ఇటువైపు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది శారీ, ట్రాన్స్పరెంట్గా ఉంటే విషయం. సో ఇటు పక్క కట్టుకుంటే మనకు ఆ హోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైతే థ్రెడ్ ఉంటుందో అది కూడా కనిపించింది. సో ఇటువైపు కట్టుకోవాలి, అంటే రైట్ సైడ్ వైపునవే ఆ హోల్ వచ్చేలా కట్టుకోవాలి. అది సెకండ్ టిప్. ఇంకో 2 టిప్స్ శారీ డ్రేపింగ్లో ఉంటాయి, అవేంటో చూసేయండి ఓకేనా. టిప్స్ చూసిన తర్వాత డ్రేపింగ్ బాగుంటాయి, నెక్స్ట్ ఏం కావాలి అనేది అడగడం అసలు మర్చిపోవద్దు. సో కామెంట్ డౌన్ ఓకేనా. స్టార్ట్ చేద్దామా. శారీని స్టార్టింగ్ పాయింట్లో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అదే లంగా లోపలికి మడిచేస్తుంటారు. మడిచేటప్పుడు లోపలికి పెట్టుకోవాలి, కామనే అది. అలా పెట్టేటప్పుడు ఏంటి అంటే కింద ఫ్లోర్కి జస్ట్ టచ్ అయ్యేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం లోపలికి మడిచేయాలి ఓకే. అది పెట్టుకునేటప్పుడు కూడా మనకి రైట్ సైడ్ లెగ్ మీదకి మొత్తం కవర్ అయ్యే వరకు, అంటే ఫుల్గా టర్న్ అవ్వకూడదు, జస్ట్ ఫ్రంట్ కవర్ అయ్యే వరకు ఎంతవరకు ఉందో అంతవరకు అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట. అయితే ఇది సిల్క్ శారీ కాబట్టి, అంచు చీర కాదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్లో ఇలా కొంచెం నాట్ వేసుకోవాలన్నమాట క్రాస్గా. ఇదేమవుతుంది, ఇలా నాట్ వేసుకుంటే ఏంటంటే ఇది పైకి రాకుండా అలాగే గ్రిప్ ఉండేలాగా చేసిద్ది అనమాట. ఇది ఒక టిప్ ఓకే. ఇది సిల్క్ శారీస్కి అలాగే మెత్తగా ఉండే చీరలకి, అంచు లేని చీరలకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అండ్ జారిపోకుండా సెక్యూర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టే రైట్ సైడ్ లెగ్ జస్ట్ ఫ్రంట్లో కవర్ అయ్యేది వరకు ఎంతైతే ఉంటుందో అక్కడి నుంచి ఏదైతే క్లాత్ ఆ శారీని మనకి కింద ఫ్లోర్ టచ్ అయ్యేలాగా చూసుకొని మిగతా ఎక్సెస్ ఉన్న మనకంటే పొడవు ఉన్న చీరను మొత్తం లోపల లంగాలోకి
టక్ చేసుకోవాలి. అండ్ ఇలాగే బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఫ్రంట్ వైపుకి వచ్చినప్పుడు ఫ్రంట్ ఎక్కడికైతే శారీ పట్టామో ఫ్రంట్ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చే వరకు కూడా ఎలాగైతే ఫ్రంట్లో టక్ చేసుకున్నామో అలాగే బ్యాక్ సైడ్ కూడా లోపలికి టక్ చేసేయాలి. ఒకవేళ చేయకపోతే తర్వాత లాస్ట్లో అయినా చేయాల్సిందే, కాకపోతే అప్పుడు శారీ మొత్తం ఖరాబ్ అయింది. బట్ సో మీరు వెనకాల కూడా ఒకేసారి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న శారీ అంతట్లో పవిట దగ్గరికి వెళ్ళిపోండి. ఆ పవిటను పట్టుకొని ఇంకొక రౌండ్ ఫ్రంట్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పవిట పెట్టుకోవాలి కాబట్టి ఈ పవిట చాలామంది స్టార్టింగ్లో ఉండేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడిప్పుడే కట్టుకునే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మనకి పై వైపుకి ఏదైతే శారీ ఉంటుందో అది మనం చీరని పైకి లేపినప్పుడు ఆ పవిట స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి కుచ్చులన్నీ కూడా పైకి వచ్చేలాగా పెట్టాలమ్మా. అంతే, సింపుల్. ఓకే, పెట్టుకొని షోల్డర్ దగ్గర పిన్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నాకు కరెంట్ పోయింది, మళ్ళీ ఒక పావు గంట ఆగితే కరెంట్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో. కాబట్టి అక్కడ పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కథ మొదలైంది. సో ఫ్రంట్కి మనం పెట్టుకున్న కుచ్చులన్నింటినీ కూడా నీట్గా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని కవర్ చేసుకున్నాక ఇలా బ్యాక్ సైడ్ నుంచి లూజ్ అంతా తీసుకొని ఫ్రంట్కి తీసుకుంటే ఇట్లా ఇది వచ్చింది. మనకి ఇక్కడ ఉన్న ఎక్సెస్ శారీని మొత్తం కూడా కుచ్చులు పెట్టుకోవాలి. ఒక నార్మల్ శారీకి M to L సైజు వాళ్ళకి 6 ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి, 6 కుచ్చులు మాత్రమే వస్తాయి. అది కూడా చేతి నిండా పట్టుకుంటే ఓకేనా. ఇంకా లావుగా ఉండే వాళ్ళకి ఒక కుచ్చు తగ్గచ్చు, చీర పెద్దదైతే కరెక్ట్గా రావచ్చు. ఇంకా సన్నగా ఉండే వాళ్ళకి 8 కుచ్చుల వరకు పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగే పెట్టుకోండి. బట్ ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ లూజ్ వదలాలి. ఎంతవరకు లూజ్ వదలాలి అంటే ఇంకొక కుచ్చు పెట్టుకుంటే ఇంకా ప్లేస్ ఉండదు అనుకున్నంత వరకు చూసుకొని ఒక కుచ్చు ఉండే అంత గ్యాప్ని వదిలేసి 6 కుచ్చుల్ని లేదంటే వచ్చిన 7 కుచ్చుల్ని పట్టుకోవాలి. ఈ కుచ్చుల్ని మనం స్టెప్ బై స్టెప్ జస్ట్ ఒక పావించు పక్కకి ఒక కుచ్చు తర్వాత కుచ్చు వచ్చేదాన్ని జస్ట్ పక్కకి ఇలా మొత్తం కుచ్చులు ఇలా కొంచెం పక్కకు ఉండేలాగా పట్టుకోవాలి. మొత్తం పట్టుకుంటే దీన్ని మనం ఇప్పుడు లోపలికి టక్ చేయాలి. లోపలికి టక్ చేసేటప్పుడు అంచు చీరలకి ఏంటంటే ఇటు పక్కున్న దాన్ని లోపల పిన్ పెడతారు, బట్ ఇక్కడ పెట్టొద్దు. ఇది నార్మల్ శారీనే కాబట్టి ఎక్కడికైతే మనకి కింద పొడవు చూసుకుంటామో ఎక్స్ట్రా ఉన్న దాన్ని లోపలికి టక్ చేసేయండి. టక్ చేసేటప్పుడు జస్ట్ కుచ్చుల్ని మాత్రమే టక్ చేయండి. టక్ చేసి ఇటువైపున ఇదిగోండి ఈ కొంచెం ఉంటుంది, ఈ కొంచాన్ని అలా ఉంచండి. అండ్ ఇటువైపు ఏది లెఫ్ట్ సైడ్ మనకి ఈ లూజ్ ఉంచమని చెప్పాను కదా, ఈ లూజ్ని మీరు ఇలాగా ఆ లూజ్ని పట్టుకొని ఆ కుచ్చుల కింద నుంచి చేయి పట్టుకోండి, ఇలా పట్టుకొని. అండ్ ఇటువైపు కూడా ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ వైపుకి ఈ లూజ్ని అంతా కుచ్చుల నుంచి కిందకి పట్టుకున్నాం అనుకోండి, మీకు లూజ్ అంతా వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఎలా తీసుకోవాలి అంటే ఆ లూజ్ని పట్టుకొని కుచ్చుల కింద నుండి చెయ్యి ఇట్లా పెడితే మనకి తెలుస్తుంది ఏది ఆ లూజు ఎట్లా లాగాలి అనేది. ఇది ఏ శారీకైనా ఈ టిప్ ఇదే, కాకపోతే అంచు చీరలకి కొంచెం కష్టమైద్ది అంతే. ఆ డిఫరెన్స్ ఏందని చెప్తా. ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ కొంచెం బిర్రుగా లాక్కోవాలి. ఇలా బిర్రుగా లాగాము అంటే ఎక్కడ లూజ్ ఉండదు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఆ లూజుని మొత్తం కూడా సిల్క్ శారీస్ అనుకోండి ఇలాగా ట్విస్ట్ చేసేసి ఫస్ట్ ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేయడం తర్వాత మళ్ళీ అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో నాట్ వేసాం కదా, అలాగే ఇక్కడ కూడా నాట్ వేసుకోవాలి. ఏది లూజ్ ఉన్నదాన్ని మొత్తం ట్విస్ట్ చేసిన తర్వాత నాట్ వేసుకొని దాన్ని టక్ చేయాలి. వన్స్ దాన్ని టక్ చేసిన తర్వాత ఏమైనా కుచ్చులు కొంచెం చెదిరిపోతే దాన్ని కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనం అక్కడ వదిలేసామో కొంచెం ఓపెన్గా దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి, లోపలికి టక్ చేసుకోవాలి. ఇలా టక్ చేసుకొని పెట్టుకుంటే ఏదైతే మనం లోపలికి ట్విస్ట్ చేసి నాట్ వేసి టక్ చేసామో అది ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ సైడ్ లెగ్ మీద చిన్న చిన్న కుచ్చుల్లాగా ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతాయి. అంచు చీరలాగా కాదు, ఇది సిల్క్ శారీ. సో నడుము దగ్గర కూడా మనకి లూజే ఉండదు, మనం కరెక్ట్గా లూజ్ అంతా లాక్కుంటే. అండ్ ఏమీ డిస్టర్బెన్సే ఉండదు, కుచ్చులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ పైన కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, శారీ ఎక్కడ లూజ్ రాదు. అండ్ అట్ ది సేమ్ టైం అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి చాలామంది ఫ్రంట్లో దోపుతారు కానీ బ్యాక్లో వచ్చేసరికి లోపలికి టక్ చేయరు. బట్ అది చాలా బ్యాడ్ థింగ్, మొత్తం జారిపోద్ది చీర. సో దాన్ని కూడా టక్ చేశారంటే
అసలు నేను ఏమన్నా చేసినా జస్ట్ 2 knots వేసేసిన అంతే. అది పర్ఫెక్ట్‌గా శారీ కుదిరిద్ది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.